అల్లాహ్ అంటే దైవమని అర్థం. విశ్వాసులు మసీదులో చేసే ప్రార్థనలన్నీ ఈయనకే అంకితం. అల్లాహ్ అంటే దర్గాలలో ఉండేవారు కాదు, జెండా కట్టలో ఉన్నది కూడా అల్లాహ్ కాదు, పీర్లంటే కూడా అల్లాహ్ కాదు. నిజానికి అల్లాహ్కు చక్కెర వంటి తీపి పదార్థాలు, మాంసం వంటి కూరలు, ప్రకృతి నుండి లభించే పండ్లు, పలహారాలు అస్సలు అవసరం లేదు. అల్లాహ్కు కావాల్సిందల్లా నిజమైన మనస్ఫూర్తిగా చేసే విశ్వాసం. ఆయన్ను గుర్తించి ఒక నిజమైన విశ్వాసిగా 5 పూటలు ఆయనకు తల వంచడం. అల్లాహ్కు ఆకారం లేదు, అత్యధికంగా తేజస్సును కలిగిన వారు. చరిత్రలో వచ్చినటువంటి ప్రవక్తలందరికీ ఆయన ధ్వని అనగా స్వరాన్ని మాత్రమే వినిపించారు. అల్లాహ్ను కన్నులారా చూడడం అనేది అసాధ్యం. ఆయనకు రూపం ఇవ్వడం అనేది అజ్ఞానం. ఆయన చిన్న చిన్న చీమల నుండి భారీ శరీరం కలిగిన జీవుల మాటలను వినగల సర్వజ్ఞాని. అల్లాహ్కు ఆకలి దప్పికలు, నిద్ర ఉండవు. ఆయనకు బంధాలంటూ ఏమీ లేవు. అల్లాహ్ ఎవరికి కొడుకు కాదు, ఎవరికీ తండ్రి కాదు. మానవుల సంఖ్య కంటే అధిక రెట్లున్న జిన్నులకు, దైవదూతలకు ఆయన ఒక్కడే ప్రభువు. జీవిత చరిత్రలు కలిగిన వారు అల్లాహ్ కాదు, జీవిత చరిత్రలను సృష్టించేవారే అల్లాహ్. చావు పుట్టుకల్ని సృష్టించేది ఒక్కరే, ఆయనే అల్లాహ్. ప్రళయ దినం నాడు మానవులందరికీ ప్రాణం పోసి సమాధి నుండి లేపేది ఆయనే. మొదటి మానవుని సృష్టించింది, చివరి మానవుని సృష్టించబోయేది ఆయనే.